చిరంజీవి గారి కుమార్తె సుష్మిత గారి యొక్క ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. దానికి స్టేటు జాయింట్ సెక్రటరీగా కట్ట ఆది, అదేవిధంగా జిల్లా స్పోక్స్ పర్సన్ అధికార ప్రతినిధిగా రామశెట్టి కళ్యాణ్, అదేవిధంగా ఏలూరు కన్వీనర్గా ఈ యొక్క మెగా యూత్ ఫోర్స్ దీనికి అరవింద్ ఈ యొక్క కమిటీని నియమించి ఈ కమిటీ ఆధ్వర్యంలో సోషల్ సర్వీసెస్ కానీ సమాజం కోసం పనిచేయడానికి కానీ, ఎందుకంటే ఫస్ట్ నుంచి మెగా ఫ్యామిలీకి ఒక పేరు అనేది ఉంది. ఎందుకంటే మనం పొలిటికల్ వింగ్ కాకుండాను ఏదైతే సినీ పరిశ్రమలో మనం హీరోలుగాను అనేక పాత్రలు ఉంటున్నాం, సమాజానికి మన యొక్క యువతను కానీ ప్రజల్లో కూడా ఆకర్షించే విధంగా వారి కార్యక్రమాలు తీసుకోవాలనే మెగా చిరంజీవి గారి యొక్క ఆధ్వర్యంలో బ్లడ్ క్యాంప్ ఏర్పాటు చేయడం కానీ, నేత్రదానం ఏర్పాటు చేయడం కానీ అనేక సేవా కార్యక్రమాలను ఏర్పాటు చేస్తూ యూత్లో ఒక సర్వీసెస్ పెంచే విధంగా వారిని మోటివేట్ చేసే దిశగా ఫస్ట్ నుంచి కూడా మెగా ఫ్యామిలీ అంతా కూడా ఆ విధానాన్ని అనుసరిస్తుంది. దానికి అనుసంధానంగా ఈ రోజున మెగా యూత్ ఫోర్స్ స్టేట్ వైడ్గా ఒక కమిటీలు ఏర్పాటు చేయడం, దాంట్లో ఏలూరుకు సంబంధించినటువంటి కట్ట ఆదిని స్టేట్ జాయింట్ సెక్రటరీగా, ఏలూరుకు సంబంధించినటువంటి రామశెట్టి కళ్యాణ్ని జిల్లా స్పోక్స్ పర్సన్గా, అదేవిధంగా అరవింద్ని ఏలూరు కన్వీనర్గా ఈ యొక్క మెగా ఫోర్సు ఏదైతే ఉందో దీనికి బాధ్యులుగా నియమించడం మరి మేము చిరంజీవి గారికి మెగా అభిమానులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, వీరు యాక్టివ్గా పనిచేసి ప్రజల్లో ఒక చైతన్యం తీసుకొచ్చి సేవా మార్గం వైపు సమాజం మేలు జరిగే విధంగా మీరు పనిచేయాలని చెప్పి ఆశిస్తూ వారికి అభినందనలు తెలియజేస్తున్నాం. ఏదో నియోజకవర్గ జనసేన పార్టీ నుంచి వారికి అభినందనలు తెలియజేస్తాం.